హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. అయితే లాస్ట్ ఇయర్ జనవరి 1 రోజు ఇలాగే ఒక వీడియో అప్లోడ్ చేశా, 2024 గోల్స్ అని. అసలు మనం 2024లో ఏం గోల్స్ పెట్టుకున్నాం, ఏమేమి అచీవ్ చేసాం, ఏమేమి ఫెయిల్ అయ్యాం, అండ్ 2025లో మన ఛానల్ ఎలా ఉండబోతుంది, మనం ఏం గోల్స్ పెట్టుకుందాం, ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో జనరల్ ఆడియన్స్కి అంత యూజ్ ఉండకపోవచ్చు. ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో మీకు మన ఛానల్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఏమేమి ఫెయిల్ అయ్యాం, ఏమేమి అచీవ్ చేసాం, ఇవన్నీ చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. అయితే 2024లో నేను పెట్టుకున్న గోల్స్ చాలా ఉన్నాయి. వాటిలో కంప్లీట్ అయిన గోల్స్ ఏంటి? ఫస్ట్ పీసీ బిల్డ్ చేద్దాం అనుకున్నా. ఇంతకుముందు నేను ఒక చిన్న ల్యాప్టాప్లో ఏసర్ నెట్రో 5 ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసేవాడిని. తర్వాత ఒక పీసీ బిల్డ్ చేద్దాం అనుకున్నా. లాస్ట్ ఇయర్ 2024లో పీసీ బిల్డ్ చేశాను. ఈ పీసీ మీద డెడికేట్గా ఒక వీడియో కూడా చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ రెండోది ఒక టీం బిల్డ్ చేద్దాం అనుకున్నా. అండ్ 2024లో ఒక వీడియో ఎడిటర్ని మన టీంలోకి తీసుకున్నాం. అదేదో నేను వాళ్ళని హైర్ చేసుకున్నాను, వాళ్ళు నా కింద పని చేసే వాళ్ళని కాదు, అంతా ఒక టీం అనమాట, కలిసి పని చేయాలి. సో ఒక వీడియో ఎడిటర్ అయితే మనతో పాటు పని చేస్తున్నారు. అండ్ ఇంకొక వర్క్ కి ఒక పర్సన్ కావాలి, అది నేను మీకు తర్వాత చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ ఒక వీడియో ఎడిటర్, ఫ్రీలాన్సింగ్ వీడియో ఎడిటర్, అంటే తన ఇంట్లో కూర్చొని చేస్తుంటాడు, నేను ఇక్కడ నుంచి వీడియోస్ పంపిస్తుంటా. ఎనీవే టీం అయితే స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము. అండ్ మూడోది స్టూడియో అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం ఒక బ్లాక్ క్లాత్ వేసి ఇటు పక్క స్టిక్కర్ అతికిచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా చేసేవాడిని. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఒక స్టూడియో టూర్ మన ఛానల్లో అప్లోడ్ చేశా, ఒకసారి చూడండి. నాకు తెలిసి చాలా బాగుంది స్టూడియో అయితే. కన్వీనియంట్ గా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తో బాగుంది. అండ్ ఈ ఇయర్ లో ఒక బ్యాక్గ్రౌండ్స్ ఇలా చేంజ్ చేస్తుంటాయి. ఇప్పుడు ఆ బ్లూ బ్యాక్గ్రౌండ్ దగ్గర కూర్చొని మాట్లాడకుండా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ట్రై చేస్తా. ఈ రూమ్ లోనే ఒక 4 బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఈ 4 బ్యాక్గ్రౌండ్స్ తో వీడియోస్ చేంజ్ అవుతూ వస్తుంటాయి. స్టూడియో కూడా బాగానే అప్గ్రేడ్ చేస్తాం. అండ్ క్వాలిటీ, ఇంతకుముందు 1080p క్వాలిటీ మాత్రమే నేను ఇచ్చేవాడిని, బట్ ఇప్పుడు 4Kలో వీడియోస్ ఇస్తున్నా. సో క్వాలిటీ కూడా పెంచాను. అండ్ ఐదోది మొబైల్ రివ్యూస్. 2024లో నేను ప్రామిస్ చేశాను, 2024లో వచ్చే బడ్జెట్ మొబైల్స్ అన్ని మన ఛానల్లో రివ్యూస్ వస్తాయి, నేను కొనుక్కొని రివ్యూ చేస్తానని చెప్పాను. అన్నట్టుగానే మనం 2024లో దాదాపు 30 స్మార్ట్ ఫోన్స్ పైనే మనం కొనుక్కొని రివ్యూస్ చేసాము. దాని వరకు అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్. సో ఈ 5 గోల్స్ మనం అనుకున్నాం, అచీవ్ చేసాం. ఫెయిల్ అయినవి ఏంటి? ఫస్ట్ టార్గెట్స్ మిస్ అయ్యాం. మనం యూట్యూబ్లో 250K సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నాను, అదైతే మిస్ అయింది. నాకు సేల్స్ టైంలోనే అర్థమైపోయింది 250K అయితే రాదు, అట్లీస్ట్ 200K కొడదాం. 200K ఇయర్ ఎండ్ లోపు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 1 lakh కంప్లీట్ చేశా. సో ఇప్పుడు 2 lakhs కొడదాం ఎట్లయినా సరే అనుకున్నాను. కానీ ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో 196 పాయింట్ చేంజ్ ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఒక 3000 సబ్స్క్రైబర్స్ మార్జిన్తో మనం ఫెయిల్ అయ్యాం టార్గెట్ కొట్టడంలో. దీనికి రీజన్ కూడా ఉంది. ఎప్పుడైతే సెప్టెంబర్లో సేల్స్ కంప్లీట్ అయినాయో, సేల్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ మూమెంటే కంటిన్యూస్ గా 20 days గ్యాప్ వచ్చింది. అసలు ఒక వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేయాలి. సో ఆ 20 days గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ రోజు 3000 సబ్స్క్రైబర్స్ దగ్గర మనం టార్గెట్ మిస్ అయ్యాం. ఒకవేళ 2 weeks నేను వర్క్ చేస్తుంటే ఇది కవర్ అయిపోయేది. దీంతో నేను నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు కూడా ఇంత లాంగ్ గ్యాప్స్ తీసుకోకూడదు, రీజన్ లేకుండా ఎప్పుడు ఇంత గ్యాప్ ఇవ్వకూడదు అని తెలుసుకున్నా. ఎనీవే టార్గెట్ అయితే మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో ప్రాబ్లం ఏమైందంటే ఫాలోవర్స్ ఫ్రీజ్ అయ్యారు అనమాట. ఈ ఇష్యూ నా ఒకటికే కాదు, నేను చాలా మంది క్రియేటర్స్ కనుక్కుంటే వాళ్ళలో చాలా మందికి ఇష్యూ వచ్చిందంట. అంటే ఫాలోవర్స్ కౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది. ఈ రోజు 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, రేపు 1,00,000, ఎల్లుండి 1,00,000, నెల తర్వాత 1,00,000, 2 నెలల తర్వాత కూడా 1,00,000. ఒక్క ఫాలోవర్ కూడా పెరగట్లా, స్ట్రక్ అయిపోయారు, ఫ్రీజ్ అయిపోయారు అనమాట. సో దానికి నేను చాలా కంప్లైంట్స్ పెట్టాను, మెయిల్స్ పెట్టాను, మెటా వెరిఫికేషన్ బ్యాచ్ తీసుకొని మరి ఏదో చేశాను, మెయిల్స్ పెట్టాను, చాలా చేశాను. విల్ చెక్ ఇట్, విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. కానీ అసలు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వాలి. మొత్తానికి సెప్టెంబర్ ఎండింగ్ లో ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. ఆ తర్వాత నుంచి ఫాలోవర్స్ కొంచెం పెరుగుతూ ఉన్నారు. ఎనీవే ఇన్స్టాగ్రామ్ నేను ఇంకా లైట్ తీసుకున్నా, ఇది ఏందో అయ్యేలా లేదని చెప్పి ఇన్స్టాగ్రామ్ లైట్ తీసుకున్నా. బట్ ఈ సంవత్సరం తప్పు చేయను. అండ్ మూడో దగ్గర మనం ఫెయిల్ అయింది కన్సిస్టెన్సీ. 2024లో మనం మొత్తం మీద 110 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. 110 అంటే చాలా తక్కువ, 3 రోజులకు ఒక వీడియో పెట్టినట్టు అప్రాక్సిమేట్ గా, చాలా తక్కువ. అఫ్ కోర్స్ 2023లో ఇంకా తక్కువ పెట్టా, 2024లో బెటరే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం అట్లీస్ట్ 2 days ఒక వీడియో అన్నా పడాలి. అంటే అట్లీస్ట్ ఒక 180 to 200 వీడియోస్ అన్నా మనం మన ఛానల్లో ఈ సంవత్సరం అప్లోడ్ చేయాలి. అండ్ షార్ట్స్ అయితే మరీ దారుణం, ఒక 85 షార్ట్స్ ఏమో పెట్టాను అంతే. సో షార్ట్స్ కూడా చాలా ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాను. ఈ సంవత్సరం ఆ తప్పు కూడా చేయకూడదు. 2024లో మాత్రం కన్సిస్టెన్సీ చాలా దెబ్బతినింది. సరే అయిపోయింది, దాని గురించి ఆలోచించి వేస్ట్, దాన్ని మనం ఎలాగో మార్చలేం. నెక్స్ట్ ఏం చేయాలి? 2025లో మన గోల్స్ ఏంటి? నేను సబ్స్క్రైబర్ కౌంట్ అయితే నేనేం పెట్టుకోవట్లా, జస్ట్ గో విత్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ గా నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్తా. రిజల్ట్ గురించి ఆలోచించను. ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లీస్ట్ 2 రోజులకు ఒక వీడియో అన్నా పడాల్సిందే. మంత్లీ మినిమం 15 వీడియోలు పడాలి, మాక్సిమం ఒక 25 వీడియోస్ దాకా పడాలి. అంటే అప్రాక్సిమేట్ గా నెలకు ఒక 20 వీడియోలు ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం ఈ టెక్ న్యూస్ ఇవేం చేయట్లేదు కాబట్టి మనకి డైలీ టాపిక్స్ దొరకట్లా, కొంచెం కష్టం అవుతుంది. అందువల్ల ఈ 2 days ఒక వీడియో అంటున్నా. కానీ ఒకవేళ కుదిరితే మాత్రం డైలీ వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తా. ఎట్లాగో ఫుల్ టైం యూట్యూబరే కాబట్టి ఇంకా పెద్ద పూర్తి చేసే పనులు లేవు, ఇదే చేస్తా. అండ్ రెండోది షార్ట్స్. 2023లో నేనైతే ఛాలెంజ్ తీసుకున్నాను, 100 days 100 షార్ట్స్ అనే టార్గెట్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ టార్గెట్ తీసుకుంటున్నా. 2025లో ఇన్స్టాగ్రామ్ లో ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఒక రీల్ వస్తుంది. అది ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా ఒక రీల్ అప్లోడ్ చేసి నేను నిద్రపోతా. సో ఇది కన్సిస్టెన్సీలో నేను ప్లాన్ చేసుకునేది. ఎంతవరకు అవుతుంది అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ నా వరకు నేను ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ రెండోది మొబైల్ రివ్యూస్. లాస్ట్ ఇయర్ మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏది టచ్ చేయాలి, ఓన్లీ బడ్జెట్ 50,000 లోపు ఫోన్స్ మాత్రమే రివ్యూస్ చేసాం.
బట్ ఈ సంవత్సరం మనం ఫ్లాగ్షిప్స్ కూడా టచ్ అయిపోతున్నాం. OnePlus 13 నుంచి అండ్ S24 Ultra దగ్గర నుంచి మనం ఈ సంవత్సరంలో లాంచ్ అయ్యే ప్రతి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ని మన ఛానల్లో రివ్యూ చేయడానికి ట్రై చేస్తా. నేను మీకు గ్యారంటీ చెప్పలేను, ఆ టైంలో డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు, గ్యారంటీ ఇవ్వలేను. కానీ డబ్బులు నా దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్మార్ట్ ఫోన్ ఎంత లాస్ అయినా పర్లే కొని ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ మూడోది, మనకు ఒక థంబ్నెయిల్ ఎడిటర్ అవసరం. ఎవరైనా థంబ్నెయిల్ ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోషాప్లో, మీరు ఫోన్లో కాన్వా అన్నీ వద్దు, ఫోటోషాప్లో మీరు థంబ్నెయిల్ చేయగలను, నేను బాగా చేస్తాను అనుకుంటే నాకు ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తాను. ఒకసారి మీ పోర్ట్ఫోలియో, మీ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు ఒకసారి మెయిల్ చేయండి. నాకు నచ్చితే ఒక థంబ్నెయిల్ ఎడిటర్ నాకు అవసరం, ఖచ్చితంగా తీసుకుంటా. సీరియస్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు మెయిల్ చేయండి. అండ్ నాలుగోది, టెలిగ్రామ్ డిస్కషన్ ఛానల్. మీతో ఇంటరాక్షన్ తగ్గుతుంది. ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్లు, ఎవడో రీల్స్ పంపిస్తా ఉన్నాడు, ఎన్ని హిడెన్ మెసేజెస్లోకి వెళ్ళిపోతున్నాయి. అసలు మీతో ఇంటరాక్షన్ అనేది బాగా తగ్గిపోయింది. సో జస్ట్ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. ఇది డీల్స్ ఛానల్ కాదు, గ్రూప్. అంటే మీరు మెసేజ్ పెట్టచ్చు, నేను మెసేజ్ పెట్టచ్చు, మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. జస్ట్ ఒక గ్రూప్ లాంటిది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అందులో అడగచ్చు. నేను ఏదైనా సజెషన్స్ అడగాలన్నా, నెక్స్ట్ వీడియోకి ఏదైనా టాపిక్స్ అడగాలన్నా మీరు దానిలో హెల్ప్ చేస్తుండండి. ఇది అందరు జాయిన్ అవ్వద్దు. ఎవరైతే మన రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటారో, మీరు మాత్రం ఇక్కడ దాకా చూసారంటే నాకు రెగ్యులర్ ఫాలోవర్ అయి ఉంటారు. మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. మనం అక్కడ కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అండ్ ఐదోది, టెక్ న్యూస్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. టెక్ న్యూస్ నాకైతే ఇంట్రెస్ట్ లేదబ్బా నిజంగా. మన తెలుగులో చాలా మంది బ్రహ్మాండంగా టెక్ న్యూస్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా తరుణ్ కూడా టెక్ న్యూస్ స్టార్ట్ చేశాడు, బాగా చేస్తున్నాడు. సో అనవసరంగా నేను మధ్యలో దూరి ఆ వ్యూస్ ని స్ప్లిట్ చేయడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు. మోస్ట్లీ టెక్ న్యూస్ అయితే మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ మంచి కంటెంట్ తీసుకొస్తా, మీకు యూనిక్ కంటెంట్ అయితే తీసుకొస్తా. టెక్ న్యూస్ నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు, మేబీ ఫ్యూచర్లో ఏమైనా చేస్తానేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ నాకు టెక్ న్యూస్ చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు. సో ఇది ఈ సంవత్సరం నేను పెట్టుకున్న టార్గెట్స్. కన్సిస్టెన్సీ అదొకటే టార్గెట్. ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎంతమంది ఫాలోవర్స్ వస్తారు, ఇవన్నీ నేను పట్టించుకోవట్లా. సో ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అందరికీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ 2025. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై. జై హింద్.